హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్పి సిస్టర్ ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే ఒక సాధారణ ట్రిప్ కాదు, ఇది ఒక ఎమోషన్. మొదటగా వాఘా బార్డర్లోని అద్భుతమైన పీరియడ్ చూడబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్లో ఉన్న ఆ డివైన్ పీస్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఈ రెండు ప్లేసెస్ ఎక్కడున్నాయంటే పంజాబ్లోని అమృత్సర్లో. సో లెట్స్ స్టార్ట్ దిస్ అమేజింగ్ అమృత్సర్ జర్నీ. వాఘా బార్డర్లో ఉన్న ఆ జర్నీ, గోల్డెన్ టెంపుల్లో ఉన్న ఆ పీస్, ఇవి రెండు ఒకే రోజులో ఎక్స్పీరియన్స్ చేశాను నేను. ఈ వాఘా బార్డర్ పీరియడ్ జరిగే సెరమోనీని బీటింగ్ రిట్రీట్ సెరమోనీ అంటారు. ఈ అద్భుతమైన వాఘా బార్డర్ పీరియడ్ 1959లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇలాగే రెగ్యులర్గా కొనసాగుతుంది. ఇందులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే BSF మరియు పాకిస్తాన్ రేంజర్స్ కలిసి డ్రిల్ చేస్తారు. ఇక్కడ ప్రతి అడుగు దేశభక్తి గౌరవాన్ని చూపిస్తుంది. ఇక్కడ గేట్లు ఓపెన్ చేసి క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇది సాధారణ సరిహద్దు కాదు, ఇది ఒక ఎమోషన్. చూస్తున్నారు కదా, ఈ పీరియడ్ స్టార్ట్ అయ్యే కంటే ముందు ఇలా మనకు 15 మినిట్స్ దాకా ఇలా లేడీస్కి అనేది స్పెషల్గా లేడీస్ని పిలిచేసి ఇలా ఎంజాయ్ చేయమని చెప్తారు. అందుకని చాలామంది లేడీస్ ఇక్కడ వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇలా మనకు ఇట్లా యాంకరింగ్ అనే ఒక అతను ఉంటాడు, ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు మనల్ని. ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు. ఏమింత ఎనర్జీ అనేది తగ్గదు మన లోపల. ఇలా జనం చేసే నినాదాలు, ఇండియా ఇండియా అని వినిపించే శబ్దం, గ్లూస్ బంప్స్ వస్తాయి మనకు. ఇది కేవలం బార్డర్ కాదు, ఇది ఎమోషన్. చూస్తున్నారు కదండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ ఎనర్జీ క్రౌడ్ని చూస్తే లిటరల్లీ గ్లూజమ్స్ వస్తాయి. చూస్తారు కదా ఎంతమంది పబ్లిక్, ఎంత పబ్లిక్ మంది వచ్చారు. ఈ పబ్లిక్ని చూస్తూ ఉంటే లిటరల్లీ గ్లూజమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి ప్రతి ఒక్కరికి. అంత బాగుంటుంది ఈ పీరియడ్ అనేది. ప్రతి ఒక్కరూ భక్తితో అందరూ ఇండియా ఇండియా అంటూ దేశభక్తి నినాదాలు చేస్తారు, ఎంతో ఎనర్జెటిక్గా. చూస్తారు కదండి ఎంతమంది ఫుల్ అయిపోయినరు. ఇక్కడికి రావాలంటే ముందుగానే వచ్చేసి సీట్లు బుక్ చేసుకోవాలండి. సీట్లు బుక్ చేసుకోవడం అంటే స్పెషల్గా ఏముండదు, ఎవరు అలా వస్తే అలా కూర్చోవడమే ఉంటుంది. కాకపోతే మనకు అనేది ప్లేస్ అనేది దొరకాలి, అంతే, దట్స్ ఇట్. ఇది రెగ్యులర్గా ఉంటుంది. ఈ పీరియడ్ వచ్చేసి ఇది ఈవినింగ్ టైంలో ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి ఇది సీజన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సమ్మర్లో ఒక టైమింగ్స్, వింటర్లో ఒక టైమింగ్స్. పంజాబ్లో వింటర్ అనేది చాలా ఉంటుంది, అందుకని సీజనింగ్ టైం ప్రకారం ఉంటుంది. కాకపోతే ఈవినింగే ఉంటుంది. ఈవినింగ్ ఒక 1 అవర్ 1.5 అవర్ ఇంచుమించుగా అటు ఇటు డిఫరెన్స్గా ఉంటుంది సమ్మర్కి వింటర్కి. ఇక్కడికి రావడానికి ఎంట్రీ అనేది ఫీజు అనేది ఏమి ఉండదండి. ఎంట్రీ వచ్చేసి ఫ్రీగానే ఉంటుంది.
కాకపోతే చెకింగ్ ఉంటుంది. ఈ చెకింగ్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఏమీ స్ట్రిక్ట్గా ఉంటుంది చెకింగ్ వచ్చేసి. ఆ చెకింగ్లో మన హ్యాండ్ బ్యాగ్లో మేకప్ మిర్రర్స్, నెయిల్ కట్టర్స్ ఇలాంటివి ఏవి ఉండకూడదండి. ఒకవేళ ఉన్నాకిట్లా వాళ్ళు తీసేసుకుంటారు అక్కడ. ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. స్నాక్స్, వాటర్ బాటిల్స్ మనకు అన్నీ అవైలబుల్గా ఉంటుంది. ఏమంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకు ఇక్కడ. ఇదంతా ఫుల్ అయిపోతుందండి కాసేపటికి. చూస్తున్నారు కదా, తను వెళ్తున్నాడో ఒక బాక్స్ పెట్టుకొని. అంటే ఇలా స్నాక్స్కి, వాటర్ బాటిల్స్కి, పిల్లలకి మన ఐస్ క్రీమ్స్కి, చిప్స్ ప్యాకెట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇది రెగ్యులర్గా ఈవినింగ్ టైంలోనే ఉంటుందండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇది మాత్రం కంపల్సరీగా చూసే వెళ్తారండి. అంత బాగుంటుంది. ఇది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది ఒకటి మన పంజాబ్లో, అమృత్సర్లో. అంత చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఈ గేట్ అనేది మన ఇండియా పాకిస్తాన్ ఈ గేటు. అది ఇప్పుడైతే క్లోజ్ చేసింది. కాసేపు అయినాక లాస్ట్ ఎండింగ్ వచ్చేసి ఒక 2 minutes దాకా అది గేట్ అనేది ఓపెన్ చేస్తారండి. చూడండి వీళ్ళ డ్రిల్ ఎలా చేస్తున్నారో ఎంతో బాగా అనిపిస్తుంది. డైరెక్ట్లీ చూస్తే అంత బాగా అనిపిస్తుంది. ఎంత ప్రౌడ్ ఫీలింగ్ అండి. చూస్తున్నారు కదండి, అటు పక్క కనిపించేది పాకిస్తాన్ అండి. అక్కడ వైట్గా డ్రెస్సెస్ వేసుకొని కూర్చున్నారు చూడండి, అది పాకిస్తాన్ ఏరియా. అది పాకిస్తాన్ ఏరియా. ఇటు పక్క ఉన్నది మన ఇండియా. మనకి ఇలా స్క్రీన్స్కి ఇట్లా వాళ్ళు సెట్ చేసి ఉంచుతారండి. మనకు అక్కడ క్లియర్గా కనిపించకపోతే ఆ స్క్రీన్ పైన మనకు క్లియర్గా కనబడుతుంది. చూసారు కదండి, ఇప్పుడైతే గేట్ అయితే ఓపెన్ అయిపోయింది. పాకిస్తాన్ ఇండియా గేట్, మిడిల్ గేట్ ఓపెన్ అయిపోయింది. ఒక 2 minutes దాకా అక్కడ గేట్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఇలా డ్రిల్ చేస్తారండి. చూస్తున్నారు కదా, గేట్ అయితే ఓపెన్ అయింది. అది ఇలా 2 minutes దాకా గేట్ ఓపెన్ చేసేసి ఇలా డ్రిల్ చేసేస్తారు. ఆ గేట్ ఓపెన్ చేసినప్పుడు చూడాలి ఎంత పబ్లిక్, ఇండియా వందే మాతరం అది అలా అని ఎంత గట్టిగా అరిచారో, వావ్ వావ్ అని. చూసారు కదండి, గేట్ అనేది ఓపెన్ అయిపోయింది. అటుపక్క ఉన్నది పాకిస్తాన్ ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది మనకు. అటుపక్క పాకిస్తాన్, ఇటుపక్క ఇండియా వాళ్ళు చేస్తున్నారు. आवाज़ आ रहा है पाकिस्तान का डोल జరిగే సమయంలో ప్రతి ఒక్కరూ, అక్కడున్న ప్రతి ఒక్కరూ ఇండియా ఇండియా అంటూ దేశభక్తి నినాదాలు చేస్తూనే ఉన్నారండి, చేస్తూనే ఉన్నారు. ఎంత బాగా అనిపించింది. చూసారు స్క్రీన్లు ఇలా అవి ఉంటాయండి. స్క్రీన్ చూడొచ్చు, మనకు క్లియర్గా కనిపించకపోతే. ఎంత పబ్లిక్ ఉంటారు,
ఎంతో క్రౌడీగా ఉంటుంది, ఎంతో ఎనర్జీ ఉంటుంది ప్రతి ఒక్కరికి వచ్చిన पाकिस्तान में पढ़ाई लिखाई आनो అమృత్సర్లోనే ఉంటుందండి. డిస్టెన్స్ అటు ఇటుగానే ఉంటుంది, లాంగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇదే గోల్డెన్ టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుంది నైట్ టైంలో. ఇది మెయిన్ ఎంట్రన్స్ అంటే గోల్డెన్ టెంపుల్ మనం లోపలికి వెళ్ళే ముందల ఇది ఎంట్రన్స్ అంటే ఇలాగుంటుంది. ఇది సిక్కుల అత్యంత పవిత్రమైన గురుద్వారా అండి. ఇది సిక్కుల పవిత్రమైన స్థలం. ఇక్కడ గురు గ్రంథ్ సాహిబ్ను పూజిస్తారండి ఇక్కడ వాళ్ళు, సిక్కు వాళ్ళు. ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తారండి. ఇది గోల్డెన్ టెంపుల్ వచ్చేసి బంగారు పూతతో కట్టబడిన ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది, అందుకే గోల్డెన్ టెంపుల్ అంటారండి. దీని నిర్మాణం వచ్చేసి 16వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ ప్రతిరోజు వేల మందికి ఉచిత భోజనం ఉంటుంది. ప్రశాంతమైన సరస్సు మధ్యలో ఉంటుంది. ఇక్కడ రాత్రి లైటింగ్ చాలా బాగుంటుందండి. గోల్డెన్ టెంపుల్లోకి వెళ్ళాక ఫీలింగ్ మాటల్లో చెప్పలేము.
ఇక్కడ వచ్చేసి కొన్ని రూల్స్ కూడా ఉంటాయండి. అవి ఏంటివంటే మన తలకు ఇలా చూస్తున్నారు కండి, ఈ వీడియోలో తలకు ఒక ఆరెంజ్ కలర్లో ఒక బట్టలా కట్టుకోవాలి. లేదంటే లేడీస్ అయితే దుపట్టా, లేదంటే హ్యాంకీ, అక్కడ లేదంటే అవైలబుల్గా మనకు సేల్స్ అయితే చేస్తారండి. అక్కడ అవి తీసుకొని మనం కవర్ చేసుకోవచ్చు. అలాగే లోపలికి ఎంట్రీ వెళ్ళే ముందు మనం షూస్ బయటనే విప్పేసి వెళ్ళాలండి. అక్కడ వాటర్ ఉంటే ఆ వాటర్లో మన కాలు అద్దుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడికి కుల మతం అనేది ఏం లేదండి, ఎవరైనా రావచ్చు, అందరినీ ఈక్వల్గా చూస్తారు వీళ్ళు. మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. అలా అదనేది ఊరేగింపులాగా జరిగింది. మాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ వాటర్ ఫాల్ అంతా చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇంతేనండి, ఒకే రోజులో గర్వం శాంతి రెండు ఆస్వాదించాము. ఇది నిజంగా అన్ఫర్గెట్టబుల్ అమృత్సర్